రైతు బంధు రైతు భరోసాని మొత్తానికే బొంద పెట్టేసిండు రేవంత్ రెడ్డి. ఈ సీజన్ ఇక మళ్ళీ వచ్చే సీజన్కి ఇంకా మొత్తానికే ఉండదు, అందరికీ అదైపోతూ ఉంటుంది. ఏడనో 100కో కోటికో ఏడనో ఒక్కరికిద్దరికి వచ్చింది అంతే. మెజారిటీ పీపుల్కి రాలేదు అసలు. ఇది రైతు బంధుతోటి ఈ రకంగా రైతు భరోసా పేరుతోటి మోసం చేసిర్రు, రైతులను ఇబ్బందులు పాలయ్యారు. ఇప్పటికీ రైతులు మళ్ళా గవే అప్పులు తెచ్చుకొని మళ్ళీ పెట్టుబడి పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవడైనా రైతుకు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇవ్వాలి? పంట వేసే ముందు ఇస్తే అది అక్కడికి వస్తుంది. పంట చేతికి వచ్చింది ఆకిస్తారంట. ఇంకా అయినా 3 ఎకరాల లోపు వాళ్ళకు ఏదో మనం రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. అసలు ఎకరం 2 ఎకరాల వాళ్ళకే పూర్తి స్థాయిలో పడలేదు. మళ్ళీ ఇప్పుడు 3 ఎకరాలు అన్నారు. ఇక చివరికి అది అయిపోయే నాటికి మార్చి 31 వరకు వేస్తామని చెప్పారు. మార్చి 31 కాదు, మళ్ళీ వచ్చే మార్చి 31 దాకా కూడా వీళ్ళు వేయలేరు, వీళ్ళతో కాదనేది ఇక రైతులు చెప్తున్నటువంటి మాట. ఇది రైతు బంధుతోటి రైతు భరోసాతోటి చేసినటువంటి మోసం. ఇక రుణమాఫీ అట్లనే చేసిరు. రుణమాఫీ చక్కగా చేయక అల్ల ఏ 100లో ఏ 10 మందికో 20 మందికో వేసేసి మొత్తం మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిరు. దాని పేరు మీద తెచ్చినటువంటి అప్పు మాత్రం వీళ్ళు మింగేసారు. రుణమాఫీ పేరు మీద ఆర్బీఐకి వెళ్ళి ఏమంటారు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చిర్రు. దాంతోపాటు భూములు అమ్మిర్రు, ప్రభుత్వ భూములు అమ్మిర్రు, ఇవన్నీ అమ్మిర్రు. ఆ పైసలన్నీ జమ చేసి కొసరేమో రైతులకు వేసిరు, అసలుదేమో మింగేసిరు. ఏది ఆ పైసలన్నీ మింగేసిరు. మరి ఎక్కడ పోయినాయో ఏమైనా తెలియదు. 30,000 కోట్లు తెచ్చిరు దగ్గర. నాకు తెలిసి 12,000 కోట్లు 11,000 కోట్లతో చేసిరు రుణమాఫీ. మిగతా అంతా మింగేసిరు వీళ్ళు. ఇది ఆ రకంగా ఇబ్బంది. ఇక బోనస్ గురించి చాలా పెద్ద గొప్ప మాటలు చెప్పిర్రు. పేపర్లలో యాడ్లు వేయించుకున్నారు. పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆర్భాటాలు ప్రచారాలు ఇవన్నీ చేసిర్రు. సీన్ కట్ చేస్తే ఏమైంది? ఆ బోనస్ ఇప్పటిదాకా ఎవరికి రాలే. నిన్న కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో ఆ కలెక్టరేట్ ముందుకు పోయి రైతులు ధర్నా చేసిర్రు. మా బోనస్ పైసలు ఇస్తారా ఇయ్యరా, ఎప్పుడు ఇస్తారు ఇంకా అని చెప్పేసి. అంటే ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మోసం చేసుకుంటూ పోయింది. ఇక ఇప్పుడు ఇంకొకటి ఏంది, రైతు బీమా ఉంది కదా, చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ ఇది రైతు బీమా. ఈ బీమా స్కీమ్ని మొత్తానికే బొందబెట్టేసిర్రు. దాన్ని ప్రీమియం కట్టాల్సి ఉండే, అది కట్టలే. అది కట్టకపోయేసరికి ఇప్పుడు ఎవరైనా రైతులు అకాల మరణం చెందితే వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఇదొక సమస్య అయితే కొనసాగుతూ ఉన్నది. రైతు బీమాను కూడా మొత్తానికి ఆపేసారు. ఇప్పుడు రైతు ఏ కారణం చేత చనిపోయినా ఆయన పేరు మీద ఒక గుంట భూమి ఉంటే 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చేటు నెల తిరిగే లోపల. అలాంటి రైతు బీమాని ఈయన కట్టడం బంద్ పెట్టేసిండు. పోనీ పంట నష్టపరిహారం ఏమైనా ఇస్తున్నాడా అంటే అది కూడా లేదు.